హలో ఎవరోన్, నా పేరు డాక్టర్ మహేష్ అండి. మీ పీడియాట్రిషియన్, మీ కిడ్స్ డాక్టర్. ఈరోజు మనము ఒక 3 విషయాల గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఫ్రీక్వెంట్గా నేను మదర్స్ వాళ్ళ తల్లుల నుంచి వినే కంప్లైంట్ ఏమిటంటే, మా పిల్లలు వెయిట్ పెరగట్లేదు, ఏం తిన్నా పెరగట్లేదు, బరువు పెరగట్లేదు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు. ఇది అప్పుడు మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటిదంటే, మీ పిల్లలు తరచుగా పొట్ట మీద వేలు పెట్టుకొని తిప్పుకోవడం, బొడ్డు మీద వేలు పెట్టుకొని తిప్పుకోవడం, తర్వాత బాత్రూమ్‌కి వెళ్ళే ప్లేస్ నుంచి గీక్కోవడం, ఇలాంటివి చేస్తున్నారంటే పొట్టలో నుసి పురుగులు ఉన్నట్టు అర్థం. ఆ నుసి పురుగుల వల్ల ఏమైతుంది అంటే, పిల్లల ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి నుసి పురుగుల మందు వేయాలి. దాన్ని ఆల్బెండజోల్ అంటారు. అది మీ సీహెచ్‌సీస్‌లో దొరుకుతుంది. ప్రతి గవర్నమెంట్ సెంటర్‌లో దొరుకుతుంది. మెడికల్ స్టోర్స్‌లో దొరుకుతుంది. 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఈ నుసిపురుగుల మందు వేయాలి. దీంతో పాటు ఈ నుసిపురుగుల మందులు వేసిన తర్వాత జింక్ సప్లిమెంట్ స్టార్ట్ చేయండి. దానివల్ల ఆకలి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాని తర్వాత గట్ అంటే ఏవైతే మనం ఆహార పదార్థాలు డైజెస్ట్ అయ్యే ప్లేస్ ఉందో అది కూడా మెచ్యూర్ అవుతుంది. సో ఈ మూడిటికి మంచిగా పనిచేసేది జింక్. సో ఈ 2 అయిపోయినాయి. అయినా ఆకలి అవ్వట్లేదు, ఆకలి పెరగట్లేదు, బరువు పెరగట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? సిరిధాన్యాలను ఉంటాయి. రాగులు, కొర్రలు, ఆరికెలు. ఆ సిరిధాన్యాలన్నిటిని మీరు మంచిగా మిక్సీలో వేసి పౌడర్‌లాగా తయారు చేసి, దాంట్లో 2 స్పూన్ల నూనెసి, దాంట్లో బెల్లం అంతా కలిపి మిక్సీ చేసి రోజు ఒక లడ్డూలాగా తయారు చేయండి. ఆ లడ్డూని రోజు మీ అబ్బాయికి ఒకటి ఇవ్వండి. దానివల్ల బరువు పెరుగుతాడు, ప్రోటీన్ కంటెంట్ కరెక్ట్‌గా దొరుకుతుంది. సరే, అదే మీ పిల్లోడు నాన్ వెజ్ తింటున్నాడు అంటే రోజు ఒక ఎగ్ పెట్టండి. రోజు ఒక ఎగ్. నాన్ వెజ్ తినట్లేదు, డైరీ ప్రోడక్ట్స్, స్వీట్ పొటాటో పెట్టండి, పన్నీర్ పెట్టండి. ఇలా వాళ్ళకు తగినంత ప్రోటీన్ అందినప్పుడు ఆటోమేటిక్గా బరువు పెరుగుతారు. అది మొదటిది. రెండోది, మీరు ట్రిప్కి వెళ్ళారు మీ పిల్లలతో, అక్కడెక్కడో ఇన్ఫెక్షన్ అయింది, ఏదో ఫుడ్ తిన్నాడో ఫుల్ అలర్జీ అయింది, మొత్తం రెడ్గా అయిపోయింది, ఫేస్ అంతా అక్కడక్కడంతా అలర్జీలాగా వచ్చింది. ఏం చేయాలి? భయపడకండి. డాక్టర్ లేరు, ఏం చేయాలి భయపడకండి. మీకు దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్లో ఎక్కడైనా సరే లెవోసిట్రిజిన్ కానీ ట్యాబ్లెట్ దొరుకుతుంది, యాంటీహిస్టమిన్స్. అది 0.25 mg/kg ఆ ట్యాబ్లెట్ ఇవ్వండి. అది కొద్దిగా లైఫ్ సేవింగ్ అప్పటికి. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మూడోది, సేమ్ ఇలానే ట్రిప్కి వెళ్ళారు, రాత్రి ఎక్కడో పడుకున్నారు, ఏదో తిన్నారు, ఏదో ఇన్ఫెక్షన్ అయింది, చెవు నొప్పి అని చెవు పట్టుకుంటున్నారు పిల్లలు. అప్పుడు ఇమీడియట్గా అమాక్సిక్లోన్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి. దానివల్ల కూడా కొద్దిగా రిలీఫ్ వస్తుంది. సో ఈ 3 విషయాలు మనము నార్మల్గా మన డాక్టర్ అవైలబిలిటీ లేకున్నా కూడా మనము ట్రీట్మెంట్ చేసుకొని మన పిల్లలు, దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్కి చూపించాలి. తర్వాత వచ్చి డాక్టర్ చూపించి ఈ విధంగా అయింది, ఇది ప్రైమరీ మెడికేషన్. సో ఈరోజు మనము ఈ విలువైన 3 విషయాల గురించి తెలుసుకున్నాము. అగైన్ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.